హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అండి. ఎప్పుడు ఒకటే వెజిటేబుల్తో కర్రీ ప్రిపేర్ చేసుకోకుండా ఇలా మల్టిపుల్ వెజిటేబుల్స్తో కర్రీ ప్రిపేర్ చేసుకునేలా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి. ఇప్పుడు లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్దామండి. ఇక్కడ నేను క్యారెట్, ఆలు, క్యాప్సికమ్, మునక్కాయలు ఇవన్నీ వెజిటేబుల్స్ తీసుకున్నానండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక దీనిలో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం శనగపప్పు, ఇక్కడ నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్ చిన్నగా కట్ చేసుకున్నానండి. అవి కూడా దీంట్లో వేయండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక దీంట్లో కొంచెం పసుపు వేసుకోండి. 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. ఇక్కడ మీరు వెజిటేబుల్స్ ప్లేస్లో ఇంకా బీన్స్ అయినా, మన క్యాలీఫ్లవర్ అయినా, మిల్ మేకర్ ఇలాంటివి అయినా తీసుకొని చేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ దీంట్లో వేసుకుందాం. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోండి. ఇదంతా బాగా కలిసాక దీన్ని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోండి. 5 to 10 మినిట్స్ వరకు ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు మూత తీసి చూడండి. మరియు మళ్ళీ ఒకసారి కలుపుకోండి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి, ముక్కలు కొంచెం ఉడికాయండి. ఇప్పుడు దీంట్లో నేను 2 పెద్ద సైజ్ టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వేసుకుంటున్నాను. వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి. దీంట్లో ఒక 1 or 2 స్పూన్స్ కారం వేసుకోండి. మీకు రుచికి తగ్గట్టుగా కారం వేసుకోండి. 2 స్పూన్స్ కారం వేస్తున్నాను నేను ఇక్కడ. ఒక 2.5 స్పూన్స్ ఉప్పు వేసుకోండి. వేసుకొని ఈ ఉప్పు కారం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోండి. 5 మినిట్స్ అయ్యాక చూడండి, దీంట్లో ఇప్పుడు మూత తీసి చూడండి. దీంట్లో కొంచెం ధనియాల పొడి, ఇక్కడ నేను పల్లీలు, నువ్వులు కొంచెం వేయించి పొడి చేసుకున్నానండి. ఆ పొడి కూడా దీంట్లో వేసుకోండి. వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని ఒక 1 గ్లాస్ వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఇప్పుడు 10 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూడండి. ఇదంతా బాగా కలుపుకొని ముక్కలు ఇంకా కొంచెం ఉడకాలండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 to 8 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి. ఇప్పుడు ఆయిల్ మీద బాగా తేలింది కదండి, మనకు కర్రీ ప్రిపేర్ అయినట్టేనండి. ఇప్పుడు దీంతో కొత్తిమీర చల్లుకుంటే మనకు కర్రీ ప్రిపేర్ అయినట్టేనండి. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.